నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ అనూష. సో రీసెంట్గా జూలై 6న సిడిఎస్సిఓ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఒక డ్రాఫ్ట్ ప్రతిపాదనని విడుదల చేసింది. అంటే అదేంటి అని అంటే ఫర్ వన్ బ్రాండ్ వన్ ఫార్ములేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ XYZ అనే పేరుతోటి, లైక్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ అనే దాన్ని ఒక పేరుతోటి రిలీజ్ చేస్తే ఆ డ్రగ్ని, అదే కంపెనీ అదే పేరుతోటి వేరే ఫార్ములేషన్, లైక్ వేరే వేరే కాంపోజిషన్స్తో, బట్ బ్రాండ్ నేమ్ సేమ్, కాంపోజిషన్ డిఫరెంట్, అలా వేరే డ్రగ్ని రిలీజ్ చేయడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ని రిలీజ్ చేసింది. బట్ ఇది ఇంకా ప్రతిపాదనలోకి కంప్లీట్గా రాలేదు, ఇంకా అమలు పరచలేదు. ఇది కేవలం అభిప్రాయాలని, లైక్ డాక్టర్స్, ఫార్మసిస్ట్ అభిప్రాయాలని బట్టి నిర్ణయించబడుతుంది. ఐ హోప్ ఇది తొందరగా ఇంప్లిమెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటి అని అంటే, ఇంకో కంపెనీ ఆర్ అదే కంపెనీ అదే పేరుతోటి మల్టిపుల్ డ్రగ్స్ అనేది రిలీజ్ చేయడానికి వీల్లేకుండా ఉంటుంది. సో దీనివల్ల మందులు ఇచ్చేటప్పుడు ఫార్మసిస్టులకైనా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, పేషెంట్స్కి కూడా కేర్ బాగుంటుంది, డాక్టర్స్కి కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఐ హోప్ ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ అయితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.